నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. వెల్కమ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది గుడ్ రెస్పాన్స్ అండ్ యువర్ కామెంట్స్. Keep inspiring us. We will keep sharing our information to the extent possible and make you realize what is correct, what is wrong in the real estate. So I have around 30 years of experience and I've done more than 11,000 transactions in real estate, including commercial, residential, farm plots, etc. So today we will talk about the differences, how to take decision while buying a resale flat or a new flat. It's a very important topic. A lot of audience have been asking us to do a video on that. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే 3 రకాలు ఉంటాయండి. ఇప్పుడు రీసేల్ ఫ్లాట్ కొనుక్కునేది ఎప్పుడు, న్యూ ఫ్లాట్ కొనుక్కునేది ఎప్పుడు. ఫస్ట్, డెవలప్డ్ ఏరియాలో న్యూ ఫ్లాట్ కొనుక్కోవాలి. సో డెవలప్డ్ లొకేషన్ అంటే రెసిడెన్షియల్ ఫ్లాట్ కొనుక్కోవడం. రెండోది, డెవలపింగ్ లొకేషన్లో న్యూ ఫ్లాట్ కొనుక్కోవడం. మూడోది, డెవలపింగ్ లొకేషన్లో రీసేల్ ఫ్లాట్ కొనుక్కోవడం. సో రీసేల్, న్యూ ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు చాలా సందేహాలు, చాలా సందిగ్ధాలు, అంటే చాలా డౌట్స్, చాలా క్లారిఫికేషన్స్ కావాల్సిన అవసరం అవుతుంది. అందుకనే దీని మీద ఒక వీడియో చేయాలని డిసైడ్ అయ్యాం. సో ఫస్ట్, న్యూ ఫ్లాట్కి వర్సెస్ చూసుకుంటే కనుక, న్యూ ఫ్లాట్ మీకు అవైలబిలిటీ సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ అన్ని క్లారిటీ ఉంటాయి. ఓల్డ్ ఫ్లాట్కి వచ్చేసరికి మీకు ఓనర్షిప్ అంటే ఓనర్స్ కాంటాక్ట్ కానీ మీకు దొరకపోవచ్చు. సో ఫస్ట్, సర్చింగ్ అండ్ విజిటింగ్ ఏ ప్రాపర్టీ అనేది పెద్ద ఇష్యూ ఇన్ రీసేల్ ప్రాపర్టీ. న్యూ ప్రాపర్టీ కంటే మీకు చాలా వరకు మార్కెటింగ్ జరుగుతుంది, చాలా మటు అవేర్నెస్ వస్తుంది, చాలా మటు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, సోషల్ మీడియాలో ఉంటుంది, హోర్డింగ్స్లో ఉంటుంది. బట్ రీసేల్ గురించి ఎక్కడ కూడా సో దిస్ ఏ టఫ్ టాస్క్ ఇన్ సర్చింగ్ ఏ రీసేల్ ప్రాపర్టీ విచ్ 5 years, 10 years, 15 years, 20 years ఓల్డ్. రెండో పాయింట్ చూసుకుంటుకుంటే, మీరు కంపల్సరీ బ్రోకర్ని అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీకు ఇష్టం ఉన్న లేకపోతే. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్స్ అనేది మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది, అంటే మీకు క్లియర్గా మార్కెట్లో ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటుంది. డిజిటల్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఆర్ హోర్డింగ్స్, అవుట్డోర్, ఇండోర్, BTL, ATL యాక్టివిటీస్ ఎక్కడో దగ్గర కనిపిస్తుంది. కానీ రీసేల్ అనేది కనుక జనరల్గా ఈ లోకల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ గ్రిప్ ఆన్ ది కనెక్షన్స్ విత్ ది ఓనర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ది ప్రాపర్టీ. మల్టిపుల్ ప్రాపర్టీ ఓనర్స్కి డెఫినెట్గా దే వుడ్ నాట్ ప్రిఫర్ టు డిస్క్లోజ్ దర్ నేమ్ దట్ దే వాంట్ టు డోంట్ సెండ్ ది మెసేజ్ నేను ఈ ఫ్లాట్ అమ్మేస్తాను, అమ్ముకుంటానంటే దివాళ తీసాడన్న ఒక లెక్క కూడా ఉంది. ట్రేడింగ్ చేసుకుంటే రిటర్న్స్ కోసం అమ్ముకోవడం వేరు. సో బట్ అదర్వైజ్ ది మెసేజ్ రాంగ్ వెళ్తుంది. కాబట్టి చాలా వరకు రీసేల్ రేట్ అనేది కాన్ఫిడెన్షియల్ క్లోజ్ సర్క్యూట్లో అవుతుంది. మూడో పాయింట్ ఏంటంటే, టైం టేకెన్ ఫర్ రీసేల్. అంటే చాలా పేషెన్స్ ఉండాలండి. ఎందుకంటే మీ ప్రాపర్టీస్ చూస్తే నచ్చవు. కొత్త ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా నచ్చితే కానీ పాత ప్రాపర్టీస్ నచ్చడానికి ఒక టైం పడుతుంది, ఒక విజన్ ఉంటుంది. అంటే మనం ఒక కోరికతో వెళ్తాం, ఆ కోరిక అక్కడ నెరవేరదు. టాయిలెట్స్ సరిగా ఉండవు, వెంటిలేషన్ సరిగా ఉండదు, వాస్తు సరిగా ఉండదు, పార్కింగ్ సరిగా ఉండదు. సో దీనివల్ల ఏంటంటే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. అంటే పేషెన్స్ ఉండాలి. నేను చాలా వరకు మా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్తాను, రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే భూదేవ్ అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి అని చెప్తాను. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ప్లాట్ కొనుక్కునేటప్పుడు గోయింగ్ టు బికమ్ ఏ ఓనర్, యూ ప్రిఫర్ టు హ్యావ్ ఎ బెటర్ ప్రాపర్టీ. అట్లనే ప్రాపర్టీ ఇన్స్పెక్షన్లో మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. న్యూ ప్రాపర్టీ అనేది పెద్ద ఇష్యూ లేదు. నేను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి. జో దిక్తా హై ఓ బిక్తా హై. కానీ రీసేల్ ప్రాపర్టీలో కొన్ని లీకేజీలు, కొన్ని సివేజీలు తర్వాత రావచ్చు, కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సో ఆ ఛాలెంజ్ అనేది ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. అట్లనే క్లియర్ టైటిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొత్త ప్రాపర్టీస్కి ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డెవలపర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు డాక్యుమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తారు. పాత ప్రాపర్టీలు ఏమంటే ఏమైనా లిటిగేషన్ ఉన్నా, మ్యూటేషన్ ఇష్యూ ఉన్నా, ప్రాపర్టీ ట్యాక్సెస్ ఇష్యూ ఉన్నా, ULC ఇష్యూ ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా అంత ఈజీగా బయటపడుతుంది, తర్వాత పడవచ్చు. సో దట్ ఛాలెంజ్డ్ రిస్క్ అనేది మనం తీసుకోవాలి. అండ్ మీరు ఎవరితో డీల్ చేస్తున్నారో మీకు తెలియదు. అది నిజంగా బయ్యరా, నిజంగా సెల్లరా, అది నిజంగా ఏజెంటేనా అంటే దెర్ ఇస్ ద లాట్ ఆఫ్ గ్యాప్, స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని నేను చాలాసార్లు చెప్పాను. అంటే కొత్త ప్రాపర్టీలో మీకు క్లియర్ టైటిల్లో పెద్ద ఇష్యూస్ రావు. ఎందుకంటే ఇప్పుడు HMDA, RERA, DTCP అప్రూవల్స్ అన్నీ వచ్చేసాయి. కానీ ఒకప్పుడు పాతకాలంలో అంత స్ట్రిక్ట్గా ఉండేది కాదు, ఈ RERA అనేది లేదు. సో పాత వాటికి RERA లేదని చెప్తారు, కరెక్టే. బట్ RERA ఉంటే మనకి చాలా ఒక థర్డ్ చెక్ పాయింట్ అనేటట్టు మీరు చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రాపర్టీ వాల్యుయేషన్. కొత్త ప్రాపర్టీకి ఒక స్కేల్, ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. బట్ పాత ప్రాపర్టీలు అనేది రీసేల్ అయినప్పుడు కరెక్ట్ వాల్యుయేషన్ చేయలేం. ఎందుకంటే అది 5 years ఉందా, 10 years ఉందా, అంటిల్ అన్లెస్ యూ సీ ది డాక్యుమెంట్ యూ డోంట్ నో.
ప్లస్ సీపేజెస్ కానీ, లీకేజెస్ కానీ, లేదా ఫేడ్ అయిపోవడం కానీ, కొన్ని ఐటమ్స్ పనిచేయకపోవడం కానీ, పవర్ కేబుల్స్ పాడవడం కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే డిమాండ్ ప్రకారం చూసుకుంటే అక్కడ రీసేల్ దానికి డిపెండింగ్ ఆన్ ది వాల్యూ ఎవరైతే కొద్ది తక్కువ బడ్జెట్లో చూసుకుంటారో వాళ్ళు మాత్రం రీసేల్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఒక్కోసారి మెయిన్ సిటీస్లో మనకి ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉండి కావాలి, ఇప్పుడు హైటెక్ సిటీ గచ్చిబౌలి లేకపోతే బంజారాలు జూబ్లీస్ కావాలంటే మీకు కొత్త డెవలప్మెంట్స్ రావు అక్కడ. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ సెకండరీ ఫ్లాట్, అంటే రీసేల్ ఫ్లాట్కి వెళ్ళాలి. అక్కడ కొన్ని ఉన్న దాంట్లో ఏది బెస్ట్ అనేది మీరు చూసుకునే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. అందుకని నేను ఇందాక స్టార్టింగ్లో పేషెన్స్ ఉండాలని చెప్పాను. పేషెన్స్ అనేది ఎందుకంటే ప్రాపర్టీస్ ఒకటి రెండు చూస్తే చాలు, ఒక 10-20 ప్రాపర్టీస్ చూస్తే కనుక మీకు అదేవిధంగా మీరు అపాయింట్ చేసుకున్న బ్రోకర్ అనేవాడు నెగోషియేషన్ స్కిల్స్ ఎట్లున్నాయి. రీసేల్ ఫ్లాట్కి డెఫినెట్గా నెగోషియేషన్ కావాలి. ఎందుకంటే రీసేల్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీ ఏజ్ ఎంత ఉంది, టోటల్ ఏజ్ ఎంత ఉంది. ముఖ్యంగా నేను ఇక్కడ నా అనుభవంలో తెలుసుకుందంటే 25 సంవత్సరాలు కనుక దాటిపోతే డోంట్ ప్రిఫర్ ది సెకండ్ ఫ్లాట్. నేను ఆల్రెడీ 50% లైఫ్ అయిపోయింది. జనరల్గా స్టాటిస్టిక్స్ ప్రకారం మన టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే 50 నుండి 60 సంవత్సరాలు ఒక బిల్డింగ్ తాలూకా లైఫ్. సో అందులో 30 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, మీరు కొన్ని పెద్ద అప్రిషియేషన్ జరగదు. ఎందుకంటే ప్రాపర్టీ అప్రిషియేషన్ అనేది ఫస్ట్ 3-4 ఇయర్స్లో జరుగుతుంది. తర్వాత ఒక స్టేబుల్గా నెక్స్ట్ 10 ఇయర్స్ జరుగుతుంది. 15 ఇయర్స్ తర్వాత ఫ్లాట్కి అప్రిషియేషన్ అనేది ఉండదు. చాలామంది తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్, చాలామంది తెలియదు. ఇంకా 20-25 ఇయర్స్ ఏంటంటే కార్ లాగా అయిపోతుంది. కారు 10 సంవత్సరాల తర్వాత జీరో వాల్యూ. మీరు ఫస్ట్ బెంజ్ కార్ని షోరూంలోకి తీసుకెళ్ళి మళ్ళీ లోన్కి వెళ్ళారు బయటకు వచ్చి 50% వాల్యూ పడిపోతుంది. అదేవిధంగా మన ఐటీ ప్రకారం కొనుక్కుంటే ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్ అవుతుంది కార్కి. అట్లా ఫ్లాట్ కూడా ఆల్వేస్ ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్స్, ఫ్లాట్ వాల్యూ డిప్రిషియేట్స్. అది మనం తెలుసుకోవాల్సిన లాజిక్. దాని కాస్ట్ ఆఫ్ రెనోవేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్. కొత్త తీసుకుంటే మీకు రెనోవేషన్ కాస్ట్ అనేది ఉండదు ఎక్కడ కూడా. ఎందుకంటే రెనోవేషన్ అంటే మరమ్మతులు, రిపేర్ చేయడం అంత బ్యాడ్ జాబ్ ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే ఒక దగ్గర బాగుంటుంది, ఇంకో దగ్గర ఇక్కడ చేస్తే ఈ గోడ చేస్తే ఆ గోడ అందం కనిపిస్తుంది, ఆ గోడ చేస్తే నెక్స్ట్ గోడ, అంటే చేసుకుంటూ పోతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ ఉండదు. రీవర్క్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, రీవర్క్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్. అట్లానే మీకు ఇక్కడ వచ్చి రీసేల్ ప్రాపర్టీ, కొత్త ప్రాపర్టీలకి జనరల్గా బ్రోకరేజ్ తీసుకోరు కొన్ని బిల్డర్స్, కొన్ని ఏజెంట్స్ కానీ, దే ఓన్లీ టేక్ ఫ్రమ్ బిల్డర్స్. బట్ ఇక్కడ రీసేల్ ప్రాపర్టీ అనేసరికి బ్రోకరేజ్ అనేది కంపల్సరీ అవుతుంది. మీరు ఏజెంట్ లేకుండా ఓనర్ తాలూకు అతాపత తెలియదు మీకు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది ప్రొఫెషనల్ బ్రోకర్ హూ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, అంటే మీ సొసైటీలో ఓల్డ్ సొసైటీలో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎన్ఓసీస్ ఉంటాయి, కొన్ని కాస్ట్ ఉంటాయి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది, సొసైటీకి కొద్దిగా కట్టాలి. ఇవన్నీ కూడా కొత్త ప్రాపర్టీస్లో ఉండదండి. బట్ పాత ప్రాపర్టీస్ వచ్చేసరికి మెయింటెనెన్స్ కానీ, షిఫ్టింగ్ ఛార్జెస్ కానీ, ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కానీ, దీనికి రూల్స్ వేరే కార్పస్ ఫండ్ కానీ, ఇవన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. సో ఆ ఛాలెంజ్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్. మీరు కొత్త దానికి వెళ్ళుకుంటే మాత్రం డెఫినెట్గా అవన్నీ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. కొత్త ఫ్లాట్కి వెళ్ళినప్పుడు ఎలక్ట్రిసిటీ, డ్రైనేజెస్, కార్ పార్కింగ్, ప్రీమియం ఛార్జెస్, ఫేసింగ్ ఛార్జెస్, లోన్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఉంటాయి. పాత దానికి ఇవన్నీ కూడా యూ కెన్ ట్రై టు అవాయిడ్. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ తేడా వస్తుంది. పాతదానికి ఇచ్చే లోన్ వేరు, కొత్తదానికి ఇచ్చే లోన్ వేరు. అక్కడ ఛార్జ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరు, ఇక్కడ ఛార్జ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరు. మీ ఏజ్ బట్టి, ప్రాపర్టీ ఏజ్ బట్టి కూడా థింగ్స్ విల్ చేంజ్. సో మెయిన్ ఇప్పుడు కొత్త ఫ్లాట్కి పాత ఫ్లాట్కి తేడా ఏంటంటే లో కాస్ట్, లో మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుంది ఇది కొత్త ఫ్లాట్కి. కానీ పాత ఫ్లాట్కి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. మీకు మెయింటెనెన్స్ కాస్ట్ ఆల్రెడీ ఉంది, ప్లస్ ఆల్రెడీ 10 years 15 years సొసైటీ ఫామ్ అయిపోయింది. ఎంత అవుతుందని వాళ్ళు డిక్లేర్ చేసి చెప్తారు మీకు. రీసేల్ వాల్యూ ప్రకారం చూసుకుంటే క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది కొత్త ప్రాపర్టీస్కి ఎక్కువ ఉంటుంది, పాత ప్రాపర్టీస్కి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయింది, మీరు కొనుక్కుంటున్నారు. నేను చెప్పినట్టు ఇందాక ఫ్లాట్కి ఫస్ట్ 3-4 yearsలో ది అప్రిషియేషన్ విల్ బి దేర్. బట్ ఇఫ్ యూ గో టు ఓల్డ్ ఫ్లాట్స్ ఆల్రెడీ అప్రిషియేషన్ అయిపోయింది, డిప్రిషియేషన్ స్టేజ్లో కొనుక్కో. మనకు తప్పక డెవలప్డ్ సిటీలో న్యూ ప్రాజెక్ట్స్ రావు కాబట్టి యు ఆర్ గోయింగ్ టు టేక్ ది ఓల్డ్ ఫ్లాట్. సో చూసారు కదా, దెర్ ఆర్ మినిమం 10 differences మీరు చూసుకోవాల్సిన ఫ్యాచ్. దీన్ని బట్టి చూసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అసెస్ చేసుకొని ట్రై టు వర్కౌట్ అట్ ద ల్యాండెడ్ కాస్ట్. ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు పాతదానికి కొత్తదానికి తేడా ఏంటంటే లీగల్ క్లారిటీలో చాలా క్లారిటీ కావాల్సి వస్తుంది. ప్లస్ మీకు కొత్త ప్రాపర్టీలో ఏమి రిపేర్స్ ఉండవు. పాత ప్రాపర్టీలో రిపేర్స్, ఒకవేళ కొత్త ప్రాపర్టీలో రిపేర్స్ ఉన్నా డెవలపర్ వీళ్ళు అటాక్ ఇమీడియట్. ఇక్కడ పాతదానికి అట్లా ఉండదు. మీరు కంపల్సరీ మీరే చూసుకొని మీరు చేసుకోవాలి, ఆ కాస్ట్ అంతా మీరు భరించాలి. సో దీని మీద ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి
కాల్ చేయండి, మేము డెఫినెట్గా చెప్తాం. థ్యాంక్ యూ.